audio jungle. కేసీఆర్ వ్యవహారం ఎట్లున్నదంటే ఒక నాయకుడు కొడుకును అమెరికాకు పంపించి చదివించుకున్నాడు. చదువుకున్నాడా అమెరికాలో నౌకరు దొరకలేదు. ఇంకా ఎంతకాలం అక్కడ ఉంటాడు? వాపసు వద్దామనుకోని వాపసు వద్దామని వచ్చిండు. వచ్చిన తర్వాత ఊర్లో జులాయిగా తిరుగుతుండే అక్కడిక్కడ. ఏం పని చేయకుండా తిరుగుతుంటే తండ్రికి జర అవమానమై పెద్ద మనిషి దగ్గరికి పోయాడు. జానన్న లాంటి వాళ్ళు పెద్ద మనిషి దగ్గరికి సలహా అడిగాడు. నా కొడుకు అమెరికాలో చదువుకొని వచ్చిండు, వానికి ఏం పని లేదు, ఏదైనా చిన్నదో పెద్దదో వ్యాపారం చూపిస్తే పెట్టిస్తావు వానికి, లేకపోతే గాలికి తిరుగుతున్నాడు. సరేనా, మీ ఓడు అంత చేతనైనోడు కానట్టున్నాడు, గాలిదుమారానికి తిరుగుతోడు ఉన్నాడు. ఓ పెట్రోల్ బంక్ పెట్టుకోండి, ఎవడన్నా వస్తాడు, ఇన్ని పైసలు ఇస్తాడు, పూరగాడు ఉంటే పెట్రోల్ పడతాడు, సాయంత్రం పోయి లెక్క చూసుకుంటే చాలని పెట్రోల్ బంక్ పెట్టిండు. నెల అయ్యింది, ఒక్కడు రాలే. మళ్ళా పెద్ద మనిషి దగ్గరికి వచ్చింది తండ్రి. సార్, నువ్వు చెప్పినావు పెట్రోల్ బంక్ వ్యాపారం బాగుంటుందని మా ఊరు పెట్టింది, కానీ ఒక్క కస్టమర్ కూడా రాలేదని. అరే అదే మంచిగా గాంధీ భవన్ ముందరనే పెట్టుకున్నావు కదా, గాంధీ భవన్లు ఎప్పుడు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు పెట్రోల్ డీజిల్ పట్టించుకుంటూనే ఉంటారు కదా, నీ వ్యాపారం ఎందుకు నడవలేదో చూద్దాం పానిపోయింది. పోయి చూస్తే ఇంకేముంది, పెట్రోల్ బంక్ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టింది. ఫస్ట్ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టా నడుస్తుందా? కారు సైకిల్ మోటార్లు పైకి ఎక్కుతాయా? ఇక సరే పెట్టినా ఇట్లా పెట్టొద్దు, కింద పెట్టుకుంటే వాడని వస్తాడు. పని చేయి, పెట్రోల్ బంక్ తీసేసి హోటల్ పెట్టుకో, ఇలా మా గాంధీ భవన్కి వచ్చిన వాళ్ళందరూ తినడానికి కానీ వస్తారు, నీ హోటల్ నడుస్తుంది. సరే మంచిదని హోటల్ పెట్టి మళ్ళా నీళ్ళు అయింది, ఎవరు రాలే. వీడే వండిందల్లా తిని 100 కేజీలు అయ్యాడు. మళ్ళీ వచ్చాడు, కస్టమర్ ఎవరు రాలేదు, అప్లపాలైన కానీ మా వాడు మాత్రం 50 నుంచి 100 అయింది. ఏం చేయాలి సరే, మళ్ళీ అర్థం కాదు, పోయి చూద్దాం పా అన్నాడు. లోపల చూస్తే హోటల్ ఉంది, బయట చూస్తే బోర్డు పెట్రోల్ బంక్ అని ఉంది. అంత తెలివి తక్కువ నాయన కొడుకు. ఇవాళ కేటీఆర్ ను అమెరికా నుంచి తీసుకొచ్చి మొదట పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసిన పెద్ద జానారెడ్డి గారు చేసిన శాఖ. ఇవాళ శాఖ కాలే, అందులో పక్కన పెట్టిడు, వాటర్ గ్రిడ్ పెట్టిండు, అది కాలే పక్కన పెట్టిండు. ఇక ఇవన్నీ లాభం లేదని చెప్పి ఐటీ మంత్రిని చేసాడు. ఐటీ మంత్రి చేస్తే ఆ కాలంలో మనం వేసిన ఔటర్ రింగ్ రోడ్డు, మనం వేసిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మనం కట్టిన ఐటీ కంపెనీల ముందర సెల్ఫీని దిగుడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నాడు. కేసీఆర్ ఏమైనా చేసిందా? ఇప్పటి వరకు ఏమైనా చేసినా ఒక్కటైనా సాధించిందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.